ఇది ఊహించని పరిణామమే. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒకరోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసిన మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా 2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. దీంతో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయదని ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతీకగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్ను వెనకేసుకొచ్చారు. ఇంతేకాదు, సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికీ తిరిగి చెల్లించలేదని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా వార్త రాస్తే విషం చిమ్ముతారా అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దుబాయించడమే తప్పు. పైగా ఈనాడేమో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతమైన అసత్యాలతో కథనాలు రావచ్చు. ఈనాడు గ్రూప్లోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బకాయించినట్టు ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలకు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదు రూపంలో కొనసాగించారని, చిట్స్లో 100 కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటినీ నీరు కార్చడం ఆరంభించింది. ఇందులో భాగంగా జప్తు అయిన 1000 కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చేస్తే పరస్పర రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టమైంది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ సేకరణలు చట్టవిరుద్ధమని స్పష్టం చేయడంతో పాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధనని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు? ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పడం లేకపోతోంది? ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది? నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసినందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(s) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిందని తేలుతుంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకొచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుని జైలుకి పంపుతారని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఛార్జ్షీట్లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక ఆయన కర్తగా ఉన్న సంస్థ అక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కానీ ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవాల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్ ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందుకు ఈ కేసు విచారణ కొనసాగించాలా లేదా అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున చేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కూడా కుడితిలో పడినట్లయింది అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలుతో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించామని కొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ 6 నెలల తర్వాత ఆయనకు తెలిసిన మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్లడం ఈ కేసు ఈ దశగా చేరింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైల్లో పెట్టింది. రామోజీరావు ఆ గండ నుంచి తప్పించుకున్న ఆయన మరణం తర్వాత అయినా సైతం బయటపడదని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చనే అభిప్రాయం లేకపోలేదు.
కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి, అందరి వివరాలు ఉన్నాయా, అందరికీ తిరిగి చెల్లించారా లేదా, ఆ మొత్తాలకు వడ్డీ కూడా చెల్లించారా లేదా, ఇలాంటి విషయాలు అన్నీ తెలిస్తే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు, వైలేట్ ద లాఫుల్లీ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫీ. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్ధాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది. కొమ్మినేని శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని తన ఆర్టికల్లో తెలియజేశారు.